ప్రభునందు మా ప్రియులందరికీ ప్రభువునామని మీకు మా శుభవందనలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మను, మీ కుటుంబములను, మీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి కాపాడును గాక. ఈ దినమున మన యొక్క వాక్యము ఆదికాండము 1వ అధ్యాయము 20 నుండి 23 వరకు ఉన్నటువంటి ఈ వచనాలను అనుసరించి 22వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఈ విధంగా, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని ఆకాశ పక్షులు భూమి మీద విస్తరించునుగా కానీ వాటిని ఆశీర్వదించను. గమనించండి, ఇది దేవుని యొక్క సృష్టిలో 5వ రోజు సృష్టించబడ్డటువంటివి ఏమిటివి అంటే 20వ వచనం, జీవము కలిగి చెల్లించు వాటిని జలములు సమృద్ధిగా జీవములు కలిగి చెల్లించేటువంటి వాటిని సముద్రములో ఉన్నటువంటి ప్రతిది కూడా దేవుడు పుట్టించునుగా కానీ సముద్రానికి నీటికి ఆజ్ఞాపించినాడు. అప్పుడు ఏమైనాయనంటే సముద్రములో ఉండేటువంటి యొక్క సకల జాతుల యొక్క మత్స్యములు కావచ్చు అవన్నీ. రెండవది ఏంటంటే పక్షులు ఆకాశములో ఎగురునుగా కానీ 5వ రోజు సృష్టించబడ్డటువంటివి ఈ యొక్క జీవచరములు జీవించగలిగినటువంటి ప్రాణము కలిగినటువంటి వాటిని దేవుడు సృజించినాడు లేక పుట్టించినాడు. ఈ వచనం చూస్తే ఎట్లా అంటే సముద్ర జలములే వాటిని పుట్టించినాయి. 22లో దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములు నిండి దేవుడు ఆశీర్వదించాడు. మొట్టమొదటి ఆశీర్వాదము దీవెన జీవము కలిగినటువంటి వాటిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మొట్టమొదటి ఆశీర్వాదము 5వ రోజు 5 కృపకు గుర్తు కాబట్టి జీవము కలిగినటువంటి వాటన్నిటిని కూడా సముద్ర జలములు పుట్టించిన ఈ సముద్రంలో ఆకాశ పక్షుల్లో వాటిని ఆశ్రయించినాడు. ఈ దేవుడు మనం నమ్మినటువంటి దేవుడు, మనం సేవించే దేవుడు, సృష్టించిన దేవుడు. దేవుడు అంటే సృష్టికర్త. రెండవది శపించే దేవుడు కాదు, ఆశీర్వదించే దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించి ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలు, ఈ క్షేమమును మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు ఆశీర్వదించబడాలని దేవుని నామమును కోరుతూ మీకు జరగాలని దేవుని ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను, మీ పిల్లలను ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.